హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో రేషన్ కార్డు ఉన్న వారికి జూలై 8 నుంచి ఇవి ఉచితంగా పంపిణీ అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. మరో హామీ అమలుకు డేట్ ఫిక్స్. జూలై 8 నుంచే ప్రారంభం. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారండి. ముఖ్యంగా ఇళ్ల నిర్మాణాలకు ఊరట కలిగించేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జూలై 8 నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అయితే ప్రారంభం చేయబోతున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి కొల్లు రవీంద్రను అధికారులను బాబు ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేయగా అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే టీడీపీ కూటమి ప్రభుత్వం ఈ విధానాన్ని తిరిగి తీసుకొని వస్తుంది. ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన టీడీపీ ప్రభుత్వం ప్రజలకు మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే సామాజిక భద్రత పెన్షన్ పెంపు నిర్ణయాన్ని అమలు చేసిన ఏపీ ప్రభుత్వం మరో హామీకి అమలుకు సిద్ధమైందండి. జూలై 8 నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తేవాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రి కొల్లు రవీంద్రను చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్ రవాణా ఛార్జీలు నిర్ణయించుకున్నారండి. గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచార సమయంలో ఉచిత ఇసుక విధానాన్ని తెస్తామని చంద్రబాబు ప్రకటించి ఉన్నారు. సో ఆ మేరకు ఆ హామీ మేరకే చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల్లోపే నూతన ఇసుక పాలసీని తీసుకుని వచ్చారండి. నూతన ఇసుక పాలసీ మీద సీఎం చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో 2014 నుంచి 2019 వరకు ఇసుక సరఫరాలో అమలు చేసిన విధానాన్ని చర్చించారు. 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అధికారులతో చర్చించారు. వైసీపీ విధానాలతో ఏపీలో ఇసుక కొరత అలాగే ధరల పెరుగుదలను చంద్రబాబు నాయుడు వివరించారు. నిర్మాణ రంగంలో సంక్షోభం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ప్రైవేటు వ్యక్తులకు, ఏజెన్సీలకు ఇసుక క్వారీలను అప్పగించిన కారణంగా ఇసుక రవాణా అమ్మకాల్లో ఇబ్బందులు వచ్చాయని అధికారుల దృష్టికి చంద్రబాబు తీసుకొని వచ్చారు. అలాగే ఇసుక క్వారీల నిర్మాణంలో లోపాలు, సీసీ కెమెరాలు, అలాగే జీపీఎస్ ట్రాకింగ్, ఆన్లైన్ విధానం సరిగ్గా లేకపోవడం వల్ల అక్రమాలు జరిగిన సంగతి సీఎంకు వివరించారండి. ఈ నేపథ్యంలోనే వీలైనంత త్వరగా ఏపీలో నూతన ఇసుక విధానాన్ని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు. నిర్మాణ రంగానికి కొరత లేకుండా ఇసుక అందుబాటులో ఉంచాలి అని ఆదేశించారు. అలాగే స్టాక్ పాయింట్లు ఉన్న ఇసుకను సరఫరా చేసే అంశాలను పరిశీలించాలని మంగళవారం నాటి సమీక్షలో అధికారులకు స్పష్టం చేశారు. తాజాగా జూలై 8 నుంచి ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రారంభించాలంటూ చంద్రబాబు గారు స్పష్టం చేశారు. ఏర్పాట్లు చేయవలసిందిగా మంత్రి కొల్లు రవీంద్రను ఈ మేరకు ఆదేశించారండి సీఎం. ఈ మేరకు మళ్ళీ 8 నుంచి ఉచిత ఇసుక విధానం అయితే అమలు కాబోతుంది ఫ్రెండ్స్.